నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని కీలక ప్రదేశాలను లక్ష్యం చేసుకుంటూ ఉంది. అందులో మనం చూసుకుంటే కువైట్లోని మంత్రిత్వ శాఖకు సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడం జరిగిందనమాట. కువైట్లోని మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క భవనాలు టార్గెట్ చేయడం జరిగింది. కువైట్ సిటీలోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పైన ఇరాన్ డ్రోన్ దాడి జరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో భవనానికి గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి అధికారులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే అత్యవసర సేవా విభాగాలు, భద్రతా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం భవనం పరిసర ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని నష్టం అంచనా పనులు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మంత్రిత్వ శాఖకు సంబంధించిన పూర్తి కార్యకలాపాలను నిన్న ఆదివారం నిలిపివేశారు. ప్రస్తుతం సముదాయంలోని ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని, వర్క్ ఫ్రం హోమ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా ప్రజల సందర్శనను కూడా పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం భవనానికి జరిగిన నష్టం, మరమ్మతుల అవసరాలు, భద్రతా పరిస్థితులపైన సమగ్ర అంచనాలు కొనసాగుతూ ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన అనంతరం మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని నీటి శుద్ధి కర్మాగారాలు, పవర్ ప్లాంట్లు, అలాగే మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. అలాగే ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.